ఇవాళ మనమైతే మన దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఉన్నాము. ఈరోజు మనమైతే ఇక్కడ నుండి తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. పరంగా చూసుకుంటే ఎలాంటి కంప్లీట్ అవుతుంది, రన్ అయితే మాత్రం చాలా బాగా అయితే కొట్టాడు. సో ఎట్టో రూట్ కూడా డైవర్ట్ అయింది కాబట్టి మనం కూడా అయితే కొద్దిగా స్లీప్ వేద్దాం, రేపు మార్నింగ్ చూసుకుందాం ఉన్నా. ఇవాళ మనమైతే మన దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఉన్నాము. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. మనకు ఢిల్లీలో కలుసుకుంటే రైల్వే స్టేషన్ అయితే కొద్దిగా ఫుల్గానే ఉంటాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, అలాగే ఢిల్లీ రైల్వే స్టేషన్ అండ్ అలాగే హజరత్ నిజాముద్దీన్, అలాగే ఆంధ్ర విహార్ టర్మినల్ చాలా రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో ఈరోజు మనం మెయిన్ ఉండేది ఢిల్లీ రైల్వే స్టేషన్ బయట ఉన్నాము, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ బయట. సో ఇక్కడ నుండే మనకైతే చాలా ట్రైన్ అయితే మనకు కనెక్టింగ్ అయితే ఇక్కడ నుంచి దొరుకుతుంది, అన్ని రైల్వే స్టేషన్ దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో ఈరోజు మనమైతే ఇక్కడ నుండి తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ బయట కనుసుకుని మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఇది కానీ చూసుకుంటే 16 నెంబర్ ప్లాట్ఫామ్ పక్క ఈ పక్క అయితే ఉంటుంది. ఆ పక్క అయితే మనకి ప్లాట్ఫామ్ 1 అయితే ఆ పక్క సైడ్ అయితే వెళ్ళాలి. మనైతే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము, 16 నెంబర్ ప్లాట్ఫామ్ పక్క అయితే ఉన్నాము. సో ఇక్కడ నుండి మీకు కనెక్టింగ్ చూసుకుంటే మెట్రో అయితే ఉంటుంది. సో ముందరికి వెళ్ళాలంటే మీకు అయితే మెట్రో అయితే ఉంటుంది. సో మనం చెకింగ్ అవ్వాలంటే ఆ లైన్లో అయితే రావాలి. సో ముందర లైన్ ఉంది, ఆ లైన్లో అయితే రావాలి. లగేజ్ స్కానింగ్ అంతా చేసుకొని సో ఈ పక్క కూడా అయితే ఉంటుంది. సో రెండు పక్కల ఏదో పక్కల అయితే వెళ్ళొచ్చు. ఇవాళ ట్రావెల్ చేయడం మనకు వస్తే 12724 తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి దాకా, నేనైతే సికింద్రాబాద్ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాను ఈ ట్రైన్లో. ప్లాట్ఫామ్ సెక్షన్ పక్క మనకు అమ్మోలు అయితే ఉంటుంది, ఏసీ పెట్టిన వాళ్ళు. 1 అవర్కి వచ్చేసి 20 రూపాయలు తీసుకున్నారు. సో అక్కడ కొంచెం ఉండేసి మన ట్రైన్కి అయితే కట్టగట్టం అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు మాత్రం అయితే ఉంది. మన ట్రైన్ చూసుకుంటే ప్లాట్ఫామ్ 5 అయితే ఉంది. ఈ లాస్ట్ చూసుకుంటే ప్లాట్ఫామ్ 6 దాకా అయితే ఉంటుంది. దాని పక్కనే ప్లాట్ఫామ్ 5. మనం 5కి వెళ్ళాలంటే ముందరికి అయితే వెళ్ళాలి. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 5 అయితే రెడీగా అయితే ఉంది. దాని పక్కన చూసుకుంటే ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇప్పుడు అయితే వచ్చింది విశాఖపట్నం నుండి ఢిల్లీకి. ఏపీ ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే రూట్ అయితే డైవర్ట్ చేశారు. ఆ ట్రైన్కే కాదు మన ట్రైన్ కూడా అయితే రూట్ అయితే డైవర్ట్ చేశారు. సో గ్వాలియర్ నుండి బిన్నా జంక్షన్ వరకు మనకైతే రూట్ అయితే డైవర్ట్ చేశారు. ఎక్స్ప్రెస్కి అయితే రూట్ అయితే డైవర్ట్ చేయలేదు. సో దానివల్ల ఆన్ టైంకి అయితే వచ్చేసాడు ఈరోజు ఢిల్లీకి. అదే కానీ లేట్ అయ్యింది, ఈ బండి కూడా రీషెడ్యూల్ చేసి ఉంటాడు. సో ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ కూడా రీషెడ్యూల్ అయితే చేస్తారు. అండ్ దీని ముందర కలిసి మన తెలంగాణ ఎక్స్ప్రెస్ వెనకాల కలిసి జీటీ ఎక్స్ప్రెస్ కూడా అయితే బయలుదేరుతుంది. సో దాన్ని అయితే కూడా రీషెడ్యూల్ చేసినారు, దానికి కూడా రూట్ అయితే డైవర్ట్ చేసినారు. సో అది ఢిల్లీకి మార్నింగ్ 10 గంటల గట్ట వచ్చింది, 2:30 గంటలు రీషెడ్యూల్ చేసినారు. ఏపీ ఎక్స్ప్రెస్ ఇప్పుడు అయితే వచ్చింది న్యూఢిల్లీకి, వచ్చి 1 గంట పైన అయిపోయింటుంది అయితే టీఎస్ అండ్ న్యూఢిల్లీ నుంచి కూడా. సో నైట్ నిన్న నైట్ అయితే 4 గంటలు లేట్గా రీచ్ ఏపీ ఎక్స్ప్రెస్. సో ఈరోజు మనైతే తెలంగాణ ఎక్స్ప్రెస్లో 3rd ఏసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మనకు వచ్చిన మరి కనుకుంటే B4 అయితే వచ్చింది. ఇంకా సీటింగ్ చూసుకుంటే లోయర్ బెత్ అయితే వచ్చింది మనకు. సో అక్కడికి తెలియదు. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ నెంబర్ కనుకుంటే హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి నుండి న్యూఢిల్లీకి వచ్చేప్పుడు 12723. అది న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి 12724. మన వచ్చిన కోచ్ కనుకుంటే B4 అయితే వచ్చింది. అయితే మన కోచ్ లోపలికి అయితే ఎక్కేస్తున్నాము. చూసుకొని చాలా బాగుంది, లోపలికి అయితే వెళ్ళిపోదాం. నాకు వచ్చిన సీటు కనుకుంటే 9 అయితే వచ్చింది. ముసలాన్ని అయితే కిందకి వేసినాడు, ముసలాన్ని అయితే పైకి అయితే వేసినాడు, మనల్ని అయితే కిందకి అయితే వేసినాడు. ఇప్పుడైతే ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది, మనమైతే పైకైనా ఎక్కడికైనా ఎక్కాల్సిందే. సో అప్పుడు కనుకుంటే జనాలు అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు. మనమైతే న్యూఢిల్లీ నుంచి అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ స్టాప్ పోయేది మద్రా జంక్షన్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDLS. బాయ్ బాయ్ న్యూఢిల్లీ, మళ్ళీ కలుద్దాం. సో అక్కడ కూడా రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉంది, ఏ రాజధాని తెలియదు. అక్కడ చూసుకుంటే రాంచీ గరీబ్ రథ్ అయితే ఉంది. అక్కడ కూడా అయితే రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉంది.
అనేది 124 అక్కడ ఉండే రాజధాని ఎక్స్ప్రెస్ కూడా దిబ్రుగర్ రాజధాని అది. న్యూఢిల్లీ నుంచి దిబ్రుగర్ 4:50కి అయితే బయలుదేరుతాడు. న్యూఢిల్లీ నుంచి కొద్దిగా ముందుకు వస్తేనే మంటాడి కరువు తీసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. రాజధాని గరీబ్ రథ్ ఇది. రేపు అయితే బయలుదేరుతారు. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం అయితే బయలుదేరుతారు మధ్యాహ్నం 3 గంటలకి. ఇప్పటికైతే ఇక్కడైతే ఉంది కదా పుష్పూల్ రాజధాని. గ్యారెంటీగా అయితే మన ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. ట్రైన్ నెంబర్ చూసుకుంటే 2222. ప్లాట్ఫామ్ 5 అయితే రెడీగా అయితే ఉన్నాడు. వాడు కూడా ప్లాట్ఫామ్ 5 నుంచి బయలుదేరుతారు, మనం ప్లాట్ఫామ్ 5 నుంచి బయలుదేరుతాము. ఇంకా చూడండి డోర్స్ కూడా అయితే ఓపెన్ చేయలేదు ఆ ట్రైన్కి. ఓల్డ్ కలిసి దాదాపు 49 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. మనకు కానీ చూసుకున్న మూడు ఆంధ్రప్రదేశ్గా తిరుగుతున్నప్పుడు హైదరాబాద్ నుండి ఢిల్లీ దాకా ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అయితే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విడిపోయిందో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇప్పుడు విశాఖపట్నం స్టార్ట్ అవుతుంది. అలాగే తెలంగాణ ఎక్స్ప్రెస్ కలుసుకుంటే హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎన్ని స్టేట్ నుంచి అయితే ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి తెలంగాణ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మహారాష్ట్రకి అయితే ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత రాజస్థాన్ అండ్ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అండ్ ఆ తర్వాత హర్యానా అండ్ ఆ తర్వాత న్యూఢిల్లీకి అయితే చేరుకుంటుంది. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ కలుసుకుంటే డైలీ అయితే ఉంటుంది. హైదరాబాద్ ఎక్కడ నాంపల్ నుండి న్యూఢిల్లీ దాకా, అలాగే న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎక్కడ నాంపల్ వరకు. ఈ ట్రైన్ హైదరాబాద్ ఎక్కడ నాంపల్లో మార్నింగ్ 6 గంటలకైతే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకైతే న్యూఢిల్లీకి అయితే చేరుకుంటుంది. న్యూఢిల్లీలో ఈ ట్రైన్ ఈవినింగ్ 4 గంటలకైతే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే ఈవినింగ్ 5:10 గంట హైదరాబాద్ ఎక్కడ నాంపల్కి అయితే రీచ్ అవుతుంది. సికింద్రాబాద్ జంక్షన్ వస్తే 3:55 అయితే రీచ్ అవుతుంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి వచ్చేటప్పుడు కనిపిస్తుంటే, అదే సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళేప్పుడు కనిపిస్తుంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ 6:20కి అయితే వస్తుంది. మనకు బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేసిన కనుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేసినారు. అండ్ డివిజన్ కనుకుంటే సికింద్రాబాద్ డివిజను. సో దీని లోపల కానీ చూసుకుంటే 2 బెడ్రూమ్స్ అలాగే ఒక టవల్ కూడా అయితే ఉంటుంది. అందులో తెలియదు, ఇదైతే మంది కాదు. సైడ్ అప్పటికి అయితే ఎక్కువ కింద వాళ్ళు అయితే ఉండనేసి మంది కానీ అక్కడైతే ఉంది. ట్రైన్లో వాష్రూమ్గా చూసుకుంటే బాగానే అయితే ఉంది. వాటర్ కూడా అయితే వస్తుంది. మిర్రర్ కూడా చూసుకుంటే బాగానే అయితే ఉంది. అలాగే కింద మొత్తం అయితే బాగానే ఉంది. పక్క వెస్ట్రన్ స్టైల్ అయితే ఉంది, ఈ పక్క ఇండియన్ స్టైల్. ఇది అయితే ఏం బాగాలేదు.
కొడతారు రెండు మాత్రం చెప్పాలంటే. సో రన్ అయితే మాత్రం సో ఏమన్నా స్టేట్ బండి తెలంగాణ ఎక్స్ప్రెస్ రన్ అయితే మాత్రం చాలా ర్యాంపేజ్ రన్ అయితే ఉంది. సో చూద్దాం 22, 322 దొరకడా అనేసి. సో గ్యారంటీకి అయితే దొరుకుతాడు. ఎక్కడో చోట చూపేసి ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్తుంది. రాజధాని కదా, సో నమ్మ రాజధాని ఓవర్టేక్ చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇంకా రాజధాని ఓవర్టేక్ చేయడం ఎలా ఉంటుంది. సో చూద్దాం. రాజధానికి మన ప్రయారిటీ ఎంఆర్ఐట్గా ఉంటుంది. మన తెలంగాణ స్టేట్ బండికి ఈ బండికి ఎంత ప్రయారిటీ ఇస్తారో చూద్దాం. రన్ మొత్తం చెప్పాలంటే చాలా బాగుంది. మనమైతే మద్రా జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి FTJ. మద్రా జంక్షన్లో చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. మద్రా జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. ఇవాగైతే గుజరాతీ సంపర్క్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నిజాముద్దీన్ నుంచి ఏక్తా నగర్. మనమైతే 141 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే మద్రా జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడికి రావాల్సిన ఏంటంటే మనైతే 14 నిమిషాలు లేటుగా అయితే వచ్చాము. ఇక్కడ స్టాప్ ఉన్న అయితే 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. మద్రా జంక్షన్లో కాసుకుంటే వాటర్ బాటిల్ అలాగే చిప్స్ అయితే తీసుకున్నాను. 34 రూపాయలు అయితే పడింది. ట్రైన్ కూడా అయితే బయలుదేరిపోయింది మద్రా జంక్షన్ నుంచి.
ఆ పక్క లైన్ చూసుకుంటే మధురా జంక్షన్ నుంచి కోటా జంక్షన్ వెళ్ళే రూట్ అది. మనమైతే ఆగ్రా క్యాంటీన్కి అయితే చేరుకున్నాము. ఆగ్రా క్యాంటీన్లో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఆగ్రా క్యాంటీన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. ఆగ్రా క్యాంటీన్లో డీ బోర్డింగ్ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ఆగ్రా క్యాంటీన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. అండ్ అలాగే ఆగ్రాలో బోడే వాళ్ళని చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్ అయితే ఆగ్రా క్యాంటీన్కి 6:05కి అయితే రావాలి. మన ట్రైన్ 6:30కి అయితే వచ్చింది. దాదాపు 25 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండేది 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. ఆగ్రాలో కానీ చూసుకుంటే మనకు తాజ్మహల్ అయితే ఉంటుంది. సో అది చూడాలంటే మనకు ఇక్కడ నుంచి కొంచెం దగ్గర అయితే ఉంటుంది ఆగ్రా క్యాంటీన్ నుండి. దీని ముందు రైల్వే స్టేషన్ చూసుకుంటే రాజాకి మండి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో అక్కడ నుండి కూడా తాజ్మహల్ వెళ్ళడానికి కొంచెం దగ్గర అయితే ఉంటుంది. మథురా నుండి ఆగ్రా క్యాంటీన్ వచ్చే మొత్తం నేనైతే రన్ అయితే కొంచెం అయితే చూపించలేదు. సో ఛార్జింగ్ అయితే లేదు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నాను. మళ్ళీ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా రన్ అయితే కొంచెం బాగుంటుంది. సో భోపాల్ దాకా రన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో చూద్దాం, మన ట్రైన్ కూడా డైవర్ట్ అవుతుంది కదా. సో డైవర్ట్ అయిందంటే ఒక ఎంతో కొద్దిగా లేట్ అయితే అవుతుంది. అది రేపు మార్నింగ్ అయితే చూద్దాం. అయితే ఇప్పుడు ఎన్ఆర్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు మనం ఎన్సీఆర్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయినాము. డివిజన్గా చూసుకుంటే ఆగ్రా డివిజన్. అయితే నార్త్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు మనం ఎన్సీఆర్కి అయితే ఎంటర్ అయినాము, నార్త్ సెంట్రల్ రైల్వే జోన్కి అయితే. అండ్ డివిజన్గా చూసుకుంటే ఆగ్రా డివిజన్. సో ఇక్కడ నుండి మనకు ఎన్సీఆర్ కానీ చూసుకుంటే భోపాల్ దాకా అయితే ఉంటుంది. సో చూద్దాం, డివిజన్గా చేంజ్ అవుతూ పోతూ ఉంటుంది. ట్రైన్ చూసుకుంటే మన అయితే ట్రైన్ అయితే అరైవల్ అయింది. మన పక్కన చూసుకుంటే 2 గూడ్స్లు అయితే ఉండింది. దాంతో గూడ్స్ని అయితే వదిలేసాడు. సో దానికే కొంచెం లేట్గా అయితే బయలుదేరింది ఆగ్రా నుంచి. మనమైతే ఆగ్రా నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AGC. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉంటుంది గ్వాలియర్.
ట్రైన్ ఝాన్సీకి అయితే వెళ్తానేసి రూట్ డైవర్ట్ అయిందని చెప్తున్నారు. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చినాం గ్వాలియర్కి. మనమైతే గ్వాలియర్కి అయితే చేరుకున్నాము. గ్వాలియర్లో కూడా డీబోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. అలాగే బోడే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉంటారు గ్వాలియర్ జంక్షన్లో చూసుకుంటే. వన్ ట్రైన్ గ్వాలియర్కి దాదాపు 7 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్న అయితే 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. ఇక్కడ బోర్డైన క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉన్నారు. అదే దిగిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్కి అయితే ఇప్పుడు రూట్ డైవర్ట్ అయింది. గ్వాలియర్ నుండి బిన్నా జంక్షన్ వరకు చూసుకుంటే ఝాన్సీ జంక్షన్కి అయితే ఈ ట్రైన్ అయితే వెళ్దు. సో రూట్ డైవర్ట్ అయింది కాబట్టి కొంచెం లేట్ కూడా అవ్వచ్చు బాగుండి. సో రేపు మార్నింగ్ ఏ ట్రైన్కి వెళ్తాడో చూద్దాం మన భోపాల్ జంక్షన్కి. మనమైతే గ్వాలియర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాను. రోడ్ కూడా వచ్చేసి GWL. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు ఝాన్సీ, కానీ ఝాన్సీకి అయితే వెళ్దు. రూట్ అయితే డైవర్ట్ అయింది కదా, నెక్స్ట్ స్టాప్ భోపాలే. బిన్నా జంక్షన్ దగ్గర అయితే కలుసుకుంటుంది. ఈ రూట్ డైవర్ట్ అయ్యి ఇక్కడ డైవర్ట్ అయ్యి బిన్నా జంక్షన్ దగ్గర. సో రూట్ డైవర్ట్ అయింది కాబట్టి మన వెనకాలే ఉన్నాడు 22222. సో వాడికైతే మనకైతే దొరకము. సో చూద్దాం ముందరికి వెళ్ళింది ఏమన్నా దొరకదో. ఈ రూట్లో అయితే మనకు 250 కిలోమీటర్లే భోపాల్కి. నైట్ 1:30కి అయితే వెళ్ళిపోవచ్చు. నిన్న వెళ్ళి ట్రైన్ కానీ చూసుకుంటే భోపాల్కి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళింది. సో ఈరోజు ఎంత లేట్ అవుతుందో తెలియదు, చూద్దాం. మన ట్రైన్ అయితే రూట్ అయితే డైవర్ట్ చేశారు కదా, ఎదురుగా చూడండి ఎలాంటి ట్రైన్ అయితే రాలేదు. అంటే మొత్తం రెడ్ సిగ్నల్ పడిపోయాడు అది. ఈ పక్క కూడా చూడండి మన ట్రైన్ చూస్తే డైవర్ట్ చేసినారు. డైవర్ట్ చేసిన రూట్ కలుసుకుంటే సింగిల్ రేటు. ముందర ఏం ట్రైన్ లేదు, అలాగే ఎదురుగా ఏదైనా ట్రైన్ వస్తుందని మన ట్రైన్ సైడ్ ఉందనుకుంటే ఎదురుగా కూడా సిగ్నల్ ఏం లేదు. మొత్తం రెడ్ వేసి పెట్టినాడు. ఆ 6 గంటకైతే ఇక్కడైతే పెట్టినాడు బండిని. సో రూట్ డైవర్ట్ అయింది కాబట్టి మనం చెప్పలేము ఏ ట్రైన్కి వెళ్తుందో బిన్నా జంక్షన్ వరకు. ఫైనల్గా అయితే ఎదురుగా అయితే ట్రైన్ అయితే వస్తుంది. దాన్ని కూడా అయితే లూప్లో వచ్చే పెట్టబోతాడు. ఈ పక్క కూడా రెడ్ వేసి ఉన్నారు. ఏ ట్రైన్ చూద్దాం, ఇది ఎక్స్ప్రెస్ లేకపోతే ఇది కూడా ప్యాసింజర్ అనేసి. ప్యాసింజర్ కోసం మన ట్రైన్ అయితే ఆపేసినాడు. సో రేపు మార్నింగ్ దాకా మనం బిన్నా జంక్షన్కి వెళ్ళేంత వరకు మనకి ఇమరే జరుగుతూ ఉంటుంది, సింగిల్ రూట్ కాబట్టి. సో ఎందుకు డైవర్ట్ అయిందంటే ఆ పక్క లైన్ చూసుకుంటే ట్రాక్ వర్క్ అయితే జరుగుతుందంట. సో దానివల్ల డైవర్ట్ చేశారు. మన ట్రైన్ డైవర్ట్ చేశారు. ఏపీ ఎక్స్ప్రెస్ అయితే దాదాపు 8 గంటలు లేట్. అది కూడా ఈరోజు దాన్ని కూడా బిన్నా జంక్షన్ నుంచి న్యూఢిల్లీకి వచ్చేటప్పుడు 8 గంటలు లేటు. గ్వాలియర్ నుండి బిన్నా జంక్షన్ వరకు చూసుకుంటే 345 కిలోమీటర్లు మనకైతే డైవర్ట్ అయ్యింది. సో వెళ్ళే రూట్ మాత్రం సింగిల్ రూట్, అది కాకుండా 110 స్పీడ్ మాత్రమే అయితే ఉంటుంది. అదే మన ఆ లైన్ ఉంటే 130 స్పీడ్ అయితే ఉంటుంది. సో కొంచెం బిన్నా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా భోపాల్ జంక్షన్ చూసుకుంటే మార్నింగ్ 4 గంటలకి వెళ్తుందని చూపిస్తుంది. అదే ఆ రూట్లో అయితే మార్నింగ్ 1:20. సో చూద్దాం ఏ టైంకి వెళ్తుందో. సో ఎట్టో రూట్ కూడా డైవర్ట్ అయింది కాబట్టి మనం కూడా అయితే కొద్దిగా అయితే స్లీప్ వేద్దాం. రేపు మార్నింగ్ చూసుకుందాం ఉన్నా. మన ట్రైన్ రూట్ డైవర్ట్ అయ్యి ఇప్పుడు భూపాల్ దట్టు ముందుకైతే వచ్చింది. సో నైట్గా చూసుకుంటే 2 రైల్వే స్టేషన్ల సైడ్ అయితే దాపు 1 గంట ఒక రైల్వే స్టేషన్లో, ఇంకొక రైల్వే స్టేషన్ అయితే 6 గంటల దాకా అయితే పెట్టినాడు. ఆ తర్వాత చూసుకుంటే భూపాల్ జంక్షన్కి మన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చింది, 4 గంటలు లేట్గా అయితే వచ్చింది. నా కింద సీట్లో లైట్ చేసినారు, 1 గంటగా లేచి లైట్ వేసినారు. భూపాల్లో చేసిందండి, వాళ్ళు భూపాల్లో దిగాలి, భూపాల్లో చేసి లైట్ వేసినట్టే పెట్టినారు. ట్రైన్ రూట్ డైవర్ట్ అయింది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పే కొద్ది భోపాల్ మార్నింగ్ అవుతుంది 5 అవుతుందని చెప్పినాను. అప్పుడు కూడా వాళ్ళు లైట్ అట్లా వేసి పెట్టుకున్నారు.
ఆ తర్వాత వేరే వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు లైట్ ఆఫ్ చేసి వాళ్ళు పడుకున్నారు. సో దానివల్ల అయితే బుక్కలు రావడం చూపించలేదు. నైట్ అంతా ఒక గంట వాళ్ళు లైట్ వేసుకుని పెట్టుకున్నారు. అదైతే అప్పర్ కింద సీట్ నాది, పైకి వెళ్ళిపోమన్నారు. ఇంక పైకి వెళ్ళినాను, వాళ్ళైతే అక్కారు కాబట్టి. సో అందువల్ల నేనైతే భోపాల్ రైల్వే స్టేషన్ చూపించలేదు. ఇప్పుడు మనమైతే భోపాల్ దాకా కొంచెం ముందుకైతే వచ్చినాము. గోరాటోంగి రైల్వే స్టేషన్ దాటుకొని కొంచెం ముందుకైతే వచ్చినాము. సో ఇక్కడ దాటుకున్న నుంచి మనకి నెక్స్ట్ అమౌంట్ అనేది నాగ్పూర్. సో నాగ్పూర్లో చూసుకుందాం మనం. నైట్ చూసుకుంటే మన ట్రైన్కి లోపర్ హౌస్లో కూడా జరిగింది. అది ఎక్కడైందో కూడా నాకైతే తెలియదు. ఒక్కసారి పక్క వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఫుల్ గ్రీనరీ. ఆ పక్క చూసుకుంటే కొండ అయితే ఉంది. సూపర్గా ఉంది వ్యూ మొత్తం చెప్పాలంటే. ఒక్కసారి ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. నాగ్పూర్ నుండి భోపాల్ దాకా ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ఘాట్ సెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కొన్ని దగ్గర మాత్రం అయితే కనబడుతుంది, కొన్ని దగ్గర అయితే కొంచెం నార్మల్గా అయితే ఉంటుంది.
పక్క అయితే గ్రాండ్ ట్రంక్ వస్తే వస్తుంది. చెన్నై న్యూ ఢిల్లీ. మనమైతే ఇప్పుడు నాగ్పూర్ అవుటర్లో అయితే ఉన్నాము. నాగ్పూర్లో డైమండ్ క్రాసింగ్ అని చూసుకుంటే అక్కడైతే ఉంటుంది, అదే డైమండ్ క్రాసింగ్. ఆ రూట్ కానీ చూసుకుంటే రాయ్పూర్ దుర్గు వెళ్ళే రూటు. మనమైతే నాగ్పూర్కి అయితే చేరుకున్నాం. నాగ్పూర్ రైల్వే స్టేషన్ చూసుకుంటే ఎన్జీపీ. నాగ్పూర్ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. న్యూ ఢిల్లీ హైదరాబాద్ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ క్రమాంక్ 2. మనమైతే ఇప్పుడు నాగ్పూర్కి అయితే చేరుకున్నాం. నాగ్పూర్లో కూడా దిగేవాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు, అలాగే బోడే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే నాగ్పూర్లో కనుకుంటే. నాగ్పూర్కి మన ట్రైన్ దాదాపు 4 గంటల 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్న మీద 5 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. నాగ్పూర్లో కానీ చూసుకుంటే ఇక్కడ క్రూ చేంజింగ్ అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే గార్డు కూడా అయితే చేంజ్ అవుతాడు. మనమైతే నాగ్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్జీపీ. నాగ్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది సేవాగ్రామ్ జంక్షన్. నాగ్పూర్ని ఇంకో నేమ్ కూడా పిలుస్తారు, సిటీ ఆఫ్ ఆరెంజ్ అనేసి.
మనమైతే సేవాగ్రామ్ జంక్షన్ నుంచి కొద్దిగా ముందుకైతే వచ్చినాము. ఇక్కడ కరువు తీసుకుంటుంది మన ట్రైన్, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. ఫుల్ కరువు తీసుకుంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. మనం ముందరగా చూసుకుంటే కేరళ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. అసలు ఏం కూడా సిగ్నల్ దొరకలేదు, డిలే కూడా పెరిగిపోయింది. 5 గంటలు వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడో ఓవర్టేక్ ఉంటుండాలి, దాన్ని ఓవర్టేక్ పోనీయకుండా దాన్ని వెనకలే పంపిస్తున్నాడు. ఎస్సీఆర్కి ఎంటర్ అయింది, ఏమైనా ఓవర్టేక్ ఉంటుందేమో తెలీదు. సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు మొత్తం ఏమైతే ఓవర్టేక్ అవ్వలేదు. ఆ ట్రైన్కి మాకు ఒక 2-3 కిలోమీటర్ తేడా మాత్రమైతే ఉంది. దాని ముందు లాక్కుంటాడు, కానీ దీని దగ్గరికి వచ్చిన తర్వాత మరి సిగ్నల్ అయితే ఇస్తున్నాడు. ఒక ట్రైన్ 5 గంటలు 6 గంటలు లేట్ అయిందనుకో మాత్రం స్పెషల్ ట్రైన్ కన్నా ఘోరంగా అయితే చూస్తారు దాన్ని. అంత ఎక్కువ ప్రయారిటీ అయితే ఎవరు. సో ఇప్పుడు స్టేట్ బట్టి కూడా 5 గంటలు లేటు, ముందర చూసుకుంటే ఎక్కువ స్టేట్ బట్టి వస్తుంది. సో అది స్టాపులు ఎక్కువ అయినా కానీ దానికైతే లూప్ వేసి దాన్ని ఓవర్టేక్ కొట్టుకుని అది దాని వెనకాల పంపిస్తారు. మేబీ ఎస్సీఆర్ రైల్వే జోన్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడైనా ఓవర్టేక్ పంపిస్తారో, లేదంటే అక్కడ కూడా దాని వెనకాల పంపిస్తారో తెలియదు, చూద్దాము. మనమైతే చంద్రపూర్కి అయితే వచ్చాం, బయలుదేరిపోయింది మన ట్రైన్. చంద్రపూర్ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది పలాషా. చంద్రపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిడి. చంద్రపూర్లో కానీ చూసుకుంటే ఇక్కడ తడోబా టైగర్ పార్క్ అయితే ఉంటుంది. చంద్రపూర్ నుంచి కొద్దిగా ముందుకెళ్తేనే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది, చాలా బాగుంటుంది కరువు కూడా. మనమైతే పలాషాకి అయితే చేరుకున్నాం. ప్లాట్ఫామ్ అయితే ఆ పక్క అయితే వచ్చింది. ఈ పక్క చూసుకుంటే కేరళ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, ఆ పక్క చూసుకుంటే సికింద్రాబాద్ ధనాపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మనమైతే బలాషాకి అయితే చేరుకున్నాం. బలాషాలో దిగిన క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. బలాషాలో బోర్డైన క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. బలాషాకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ అయితే బలాషాకి దాదాపు 4.5 గంటల లేటుగా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్న మీద 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. బలాషాలో కలుసుకుంటే ఇక్కడ క్రూ చేంజింగ్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కలుసుకుంటే ఘాట్ కూడా అయితే చేంజ్ అవుతాడు.
అండ్ అలాగే ఇక్కడ టీసీలో కూడా అయితే మారుతారు. అలాగే వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది మన ట్రైన్కి. సో బలాషా చూస్తే బలాషా చూసుకుంటే ఇది సెంట్రల్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. అండ్ డివిజన్ చూసుకుంటే నాగ్పూర్ డివిజను. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మా కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని మేము ముందుకు వెళ్తాం అనుకున్నాము. అది కుదరలేదు. అదే ట్రైన్ ముందుకైతే వెళ్ళింది. సో ఎస్సీఆర్కి ఎంటర్ అయిందే ఏమైనా జరుగుతుందో చూడాలి. సో కళాశాలకి దాటిన తర్వాత మీకు సిరిపూర్ కాలేజ్ ఎంటర్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి ఎస్సీఆర్ రైల్వే జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం ఎస్సీఆర్ రైల్వే జోన్ ఎలా ఉంటుందో. ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్లో కలుసుకుంటే ఫస్ట్ టైం నేనైతే హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి నుండి నూడిల్ దాకా అయితే ట్రావెల్ చేశాను. అది కూడా జనరల్ అయితే ట్రావెల్ చేశాను. సో అప్పుడు జర్నీ అయితే మాత్రం బాగానే అయితే ఉండింది. సో ఇప్పుడు చూసుకుంటే జనరల్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఇంట్లో సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయింది. మహారాష్ట్రలోని బలాషాకి లాస్ట్ స్టాప్. మళ్ళీ ఫస్ట్ స్టాప్ మన చూసుకుంటే తెలంగాణలో సిరిపూర్ కాగజ్ నగర్. మనమైతే సిరిపూర్ కాగజ్ నగర్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారు. దీని ముందర ఇంటర్సిటీ అయితే బయలుదేరిపోయింది. సో దానికి మిస్ అయిన వాళ్ళు దీనికైతే ఉంటారు. ఇంకా ఈ ట్రైన్ బుక్ చేసిన వాళ్ళు మాత్రం అయితే ఉంటారు. మనమైతే 1370 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే సిరిపూర్ కాగజ్ నగర్కి అయితే చేరుకున్నాము. ఇక్కడికి రావాల్సిన టైంకి అయితే మనైతే 4 గంటల 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ స్టాప్ అనేది 1 మినిట్ మాత్రమే అయితే ఉంటుంది.
మనమైతే ఇప్పుడు సిఆర్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు మనం ఎస్సీఆర్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. సో డివిజన్ చూసుకుంటే సికింద్రాబాద్ డివిజను. సో ఇక్కడ నుంచి రన్ ఎలా ఉంటుందో చూద్దాము. అదే కాకుండా ముందర చూసుకుంటే 2 బండ్లు అయితే వెళ్తుంది. సో దాని ఓవర్టాక్ ఉంటుందో లేదో తెలియదు. సో చూద్దాం. సిర్పూర్ కాగజ్ నగర్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. క్రౌడ్ చూసుకుంటే అంతకు ఎవరైతే తెగలేదు. ఇక్కడ తెగిన క్రౌడ్ మాత్రం కొద్దిగా రెడీగా అయితే ఉన్నారు. అక్కడైతే సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయలుదేరిన తర్వాత కొద్దిగా అయితే స్లీప్ వేద్దాం. మళ్ళీ రామగూడెం వస్తుంది వేద్దాం. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉంటుంది బెల్లంపల్లి. మనమైతే రామగుండంకి అయితే చేరుకున్నాం. రైల్వే స్టేషన్ కోడ్ చేసి RTM. రామగుండంకి మన ట్రైన్ 5:46కి అయితే వచ్చింది. ఇక్కడ దిగేవాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. రామగుండంకి మన ట్రైన్ 5:15 లేటుగా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 1 మినిట్ మాత్రమే అయితే ఉంటుంది. రామగుండంలో కలుసుకుంటే ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంది. మెయిన్ అండ్ డిపార్చర్ ప్లాట్ఫామ్ 2. మేమైతే రామగుండం నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కాజీపేట జంక్షన్. రామగుండం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RTM. లైన్ చూసుకుంటే అదే పెద్దపల్లి జంక్షన్ నుంచి కరీంనగర్ వెళ్ళే లైన్. అదే ఒకటి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా మనం ముందర కలుసుకుంటే కేరళ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. 33 నిమిషాలు లేట్ అయితే నడుస్తుంది ఆ ట్రైన్ కూడా. సో ఓవర్టాక్ సికింద్రాబాద్ డివిజన్కి వచ్చిన తర్వాత ఓవర్టాక్ ఉంటుంది అనుకున్నాను. అక్కడ ఎక్కడ కూడా ఏం లేదు, దాని వెనకలా పంపిస్తున్నారు. అదే కాకుండా ఇదే కూడా పెరిగింది. ఇప్పుడు 5:15 డిలే. ఈ పక్కన దురస్తా ఎక్స్ప్రెస్ ఓవర్టాక్ చేస్తాను. నిజాముద్దీన్ నుంచి రేణిగుంట పాలపడ్డది. వెళ్తే విజయవాడ వెళ్ళే లైన్ అయితే వస్తుంది.
మనమైతే కాజీపేట జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KZJ. ఈ పక్క చూసుకుంటే రాటు బండి అయితే ఉంది, కృష్ణా ఎక్స్ప్రెస్. ఇప్పుడు క్యాబ్ ఏమంటే ఇది ఇచ్చింది ఇప్పుడుదా, మండ్రాయిని పంపిస్తారు లేదంటే కృష్ణా ఎక్స్ప్రెస్ పంపిస్తారో తెలియదు. కాజీపేట జంక్షన్కి మండ్రాయిని ప్లాట్ఫామ్ 2 అయితే వచ్చింది. మనమైతే కాజీపేట జంక్షన్కి దాదాపు 5:30 గంటలు లేటుగా అయితే వచ్చాము. ఇక్కడ స్టాప్ ఉన్నది 1 మినిట్ మాత్రమే అయితే ఉంటుంది. మన ట్రైన్ SCRకి ఎంటర్ అయిన తర్వాత డిలేగా చూసుకుంటే ఒక గంట డిలే అయితే పెరిగింది. కేరళ ఎక్స్ప్రెస్ ఓటీ కొడుతుంది అనుకున్నాను. SCRకి వచ్చిన తర్వాత ఓటీ ఏం కొట్టలేదు, దాని వెనకలే పంపించాడు. అప్పటికే కేరళ ఎక్స్ప్రెస్కి మన ట్రైన్కి ఎక్కువ తేడా ఏం లేదు, ఒక 10 కిలోమీటర్ల తేడా మాత్రమే అయితే ఉంది. ఇప్పుడు కాజీపేట లాగా తీసుకుంటే కృష్ణా ఎక్స్ప్రెస్ ముందు వదిలినాడు, మన ట్రైన్ వదలకుండా. సో చూద్దాం ఇంకా దీని వెనకాల పంపిస్తాడో లేదా దీన్ని ఓవర్టేక్ కొట్టే ఛాన్స్ ఉందో లేదో తెలీదు. చాలామంది చూసుకుంటే ఇట్లా నుంచి దిగేసి మన ట్రైన్కి అయితే ఎక్కినారు. చూద్దాం ఓవర్టేక్ ఉంటుందో ఉంటుందో. మనమైతే కాజీపేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ అప్పుడు పోతే సికింద్రాబాద్ జంక్షను. ఏం జరుగుతుందో ఏమో. ఫైనల్గా మనకి కృష్ణా ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేస్తాం. ఫైనలీ మనమైతే సికింద్రాబాద్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. డీ బోర్డ్ అయితే మాత్రం మన ట్రైన్ నుంచి చాలా ఫుల్గా అయితే జరుగుతుంది సికింద్రాబాద్ జంక్షన్లో చూసుకుంటే. సో ఫైనల్గా మన ట్రైన్ అయితే 5:30 గంటలు లేటుగా అయితే సికింద్రాబాద్ జంక్షన్కి అయితే చేరుకునేది. ఇక్కడ డీ బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. సికింద్రాబాద్ జంక్షన్ చూడండి, డీ బోర్డ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ అలాగే వర్షం కూడా అయితే పడుతుంది. సో నేను ఎక్కినప్పుడే మరి విచిత్రం జరిగిందేమో తెలియదు, కానీ 5:30 గంటలు లేటుగా అయితే వచ్చింది తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్. మామూలుగా అయితే 3:55 గంటలకు వచ్చేవాలి. సో మనకు ట్రైన్ రూట్ డైవర్ట్ అయిన వల్ల కొద్దిగా లేట్ అయింది. అదే కాకుండా సికింద్రాబాద్ డివిజన్కి వచ్చిన తర్వాత కూడా బండి అయితే కొంచెం బాగా ప్రయారిటీ ఇచ్చిన వల్ల కొంచెం డిలే అనేది తగ్గించుంటుంది. 8:30 అయితే వచ్చేసిండొచ్చు మనం. ఇప్పుడైతే 9:30 అయితే అరైవ్ అయినాము సికింద్రాబాద్ జంక్షన్కి. ఫైనల్గా మనైతే సికింద్రాబాద్ జంక్షన్ అయితే చేరుకున్నాము. సో మనం కూడా అయితే సికింద్రాబాద్ జంక్షన్లో అయితే దిగుతున్నాము. నాకు నెక్స్ట్ టైం కానీ చూసుకుంటే ఇక్కడ నుంచే ఉండేది. బండి ఆన్ టైం వచ్చుంటే అన్నీ సెట్ అయి ఉంటుంది. బండి ఆన్ టైం రాలేదు కాబట్టి ట్రైన్ కూడా అయితే నాకు మిస్ అయిపోయింది. ఫైనల్గా వీడియో ఒకసారి లైక్ చేయండి, అలాగే కొంచెం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే సికింద్రాబాద్ జంక్షన్లో దిగిపోతున్నాము. సో బండి SCRకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ప్రయారిటీ ఇచ్చింటే మాత్రం కొంచెం విన్ అయితే వచ్చిండొచ్చు.